ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో ఒక ఆసక్తికరమైన వృత్తాంతం కాకాసురుడి గురించి. రామాయణంలో ఆసక్తికరమైన కాకాసుర వృత్తాంతం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి, నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జరగవచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకు దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ ఊపి మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా, నేను యుద్ధం చేయగలను, నిన్ను నిక్షేపంగా రాముడి దగ్గరికి తీసుకువెడతాను అని అంటావేమో. నేను స్పృహలో ఉండగా తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు ఒక మనుష్య స్త్రీగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి ఏదన్నా ఒక విషయం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకుని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు. ఆ సమయంలో నేను కొన్ని ఒరుగులు అంటే ఒడియాలు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టి గడ్డని తీసి ఆ కాకి మీదికి విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వల్ల నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత, కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావా అన్నాడు. తర్వాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని మళ్ళీ గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చాటి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కుతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని గడ్డిపోచని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి
మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరం లేదు, దేని మీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించవచ్చు. అలా మంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకాలు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడికి ఆ అస్త్రం కొట్టదు, ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడిని అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కాబట్టి అది ఆయనని సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నా శరణాగతి చేసినట్టే, అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైన దానిని ఇచ్చేయాలి, మరి నువ్వు ఏమిస్తావు అని ఆ కాకాసురుడిని రాముడు అడిగాడు. అప్పుడు ఆ కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పి పంపించింది. అదండి కాకాసురుడి వృత్తాంతము. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.